నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి టైం బాగోలేదు అనిపిస్తుంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవానికి గురైంది. తాజాగా కడపలో టీడీపీ పంతం నెగ్గింది. జగన్కి బాగా నమ్మకస్తుడైన కడప మేయర్ సురేష్ బాబు పదవి పోయింది. కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి కళ్ళల్లో ఆనందం. ఆమె అనుకున్నది సాధించింది. కడప మేయర్ పీఠంపై టీడీపీ ఆశలు పెట్టుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కడప మేయర్గా సురేష్ పేరు వినిపించకూడదని ఆమె పట్టుదల పట్టారు. తనకు సీటు లేకుండా చేసిన సురేష్ బాబుకే సీటు గల్లంతయ్యేలా చేశారు. ఆమె అనుకున్నట్టే జరిగింది. సురేష్ బాబు కాకుండా మరెవరైనా ఆ సీట్లో కూర్చోవచ్చనే రీతిలో ఆమె వ్యవహరించారు. చివరికి కడప మేయర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పాకా సురేష్ అనే వైసీపీ కార్పొరేటర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ కడప ఎమ్మెల్యే తీవ్రంగా వ్యతిరేకించే సురేష్, ప్రస్తుతం ఎన్నికైన సురేష్ వేరువేరు. ఎక్కడైనా మేయర్ను గద్దె దించుతున్నారంటే తమ పార్టీ వాళ్లను ఆ స్థానంలో కూర్చోబెట్టాలని అనుకుంటారు. కడపలో మాత్రం అందుకు విరుద్ధంగా రాజకీయం సాగింది. కడప మేయర్గా సురేష్ బాబును గద్దె దించే రాజకీయం సాగింది. కడప నగర మేయర్ సురేష్ బాబు అవినీతి అక్రమాలు వాస్తవాన్ని తేలడంతో మేయర్ పదవి నుంచి తొలగించింది కూటమి ప్రభుత్వం. న్యాయస్థానంలోనూ ఊరట దక్కకపోవడంతో సురేష్ బాబుకు ఆవేదనే మిగిలింది. కడప ఎమ్మెల్యే కళ్ళల్లో ఆనందం. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నానన్నట్టుగా వేచి చూసిన మాధవిరెడ్డి ఆనందానికైతే అవధులు లేవు. కడప మేయర్ స్థానానికి జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పర్యవేక్షణలో ఉప ఎన్నిక జరిగింది. వైసీపీకి మొత్తం 39 మంది కార్పొరేటర్ల బలం ఉంది. అయితే ఇవాల్టి ఎన్నికకు 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున్ గైహాజరయ్యారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వైసీపీ నేతలకు అందుబాటులోకి రాలేదంట. కడప మేయర్గా పాకా సురేష్ అభ్యర్థత్వాన్ని డిప్యూటీ మేయర్లు నిత్యానందరెడ్డి, షఫీ బలపరిచారు. వైసీపీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి అయిన జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. దీంతో కడప మేయర్ ఉప ఎన్నికపై ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. అంతకుముందు మేయర్గా ఎవరిని ఎన్నుకోవాలి అనే దానిపైన తర్జన భర్జన జరిగింది. వైసీపీ పాలక వర్గంలోనే మేయర్ పదవి కోసం 3 కార్పొరేటర్లు పోటీ పడ్డారు. పోటీలో ఉన్న 3లో ఒకరిని ఎంపిక చేసేందుకు రంగంలోకి దిగారు ఎంపీ అవినాష్ రెడ్డి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పోటీలో ఉన్న 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ కి మేయర్ పీఠం దక్కింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల పేరుతో కాంట్రాక్ట్ పనులు చేశారు. దీనిపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపైన విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి కాంట్రాక్టులు చేసిన విషయం వాస్తవేనని తేల్చారు. ఆయనను మేయర్ నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గతంలో సురేష్ బాబుపై ప్రభుత్వం అనర్హత వేసింది. ఆ సమయంలో సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించడంతో ఓసారి అవకాశం ఇచ్చింది. తాజాగా సురేష్ బాబుపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో మరోసారి ఆయన పైన అనర్హత వేటు పడింది. ప్రభుత్వం పదవి నుంచి తొలగించడం, కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడంతో సురేష్కి పరిపాటిగా మారిపోయింది. ఈసారి మాత్రం ఆయన పదవిని ఏ కోర్టు కాపాడలేకపోయింది. కడప మేయర్ ఎన్నికను ఈ నెల 11వ తేదీన ఖచ్చితంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదుతో మేయర్ సురేష్ బాబు పదవి కోల్పోయారు. కడప మేయర్గా సురేష్ బాబు కుటుంబ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా కడప కార్పొరేషన్లో పనులు చేపట్టడం సహా ఆయన పైన టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్ బాబును సర్కార్ విధుల నుంచి తొలగించింది. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా ఆయనకు ఉపశమనం లభించలేదు. కడప మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కడప కార్పొరేషన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మేయర్ పదవీ కాలం 2026 మార్చి 26వ తేదీ వరకు ఉంది.
కేవలం 3 నెలల కాలానికి జరిగిన ఉప ఎన్నిక యావత్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిపోయింది. జగన్ హయాంలో 2021లో మున్సిపల్ ఎన్నికల్లో కడప నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 50 డివిజన్లకు గాను వైసీపీ 48 స్థానాలు గెలుచుకుంది. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీకి బలం ఉన్నప్పటికీ మేయర్ పదవి కోసం ఆ పార్టీ కార్పొరేటర్లు 3 వర్గాలుగా విడిపోయారు. బీసీ జనరల్కు కేటాయించిన కడప మేయర్ స్థానాన్ని నిబంధనల ప్రకారం ఆ వర్గానికి చెందిన వారితోనే భర్తీ చేయాల్సి ఉండడంతో ఇప్పుడు ఎన్నిక అనివార్యమైంది. 2248 డివిజనల్ కార్పొరేటర్ల మృతితో ఆ సంఖ్య 48కి తగ్గింది. కడప కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులు. దీంతో ఓటర్ల సంఖ్య 51కి చేరింది. ఇందులో వైసీపీ నుంచి వచ్చిన 8 మంది, గెలుపొందిన 1, 2 ఎక్స్ అఫీషియో సభ్యులతో మొత్తం 11 మంది బలం టీడీపీకి ఉంది. 39 మంది కార్పొరేటర్లు, 1 ఎక్స్ అఫీషియో సభ్యుడితో వైసీపీ బలం 40గా ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. అయినా సరే టీడీపీ సురేష్ బాబుని పదవి నుంచి సాగనంపింది. మొత్తం మీద కడప మేయర్ ఎన్నిక ఉత్కంఠను రేపింది. రాజకీయాల్లో పంతాలు పట్టింపులు ఏవైనా పనిచేస్తాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.